లైవ్ చేశాను. 2 డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు రేట్ చేసినప్పుడు ఇంట్లో స్కాన్ మిషన్స్, ఓకే, వాళ్ళు ప్రాపర్గా కలెక్టర్స్ రేట్ చేసినప్పుడు ఇంట్లో స్కాన్ మిషన్స్ అండ్ వాళ్ళు ఒక సెక్స్ డిటర్మినేషన్ ర్యాకెట్ నడుపుతున్నారు. సెక్స్ డిటర్మినేషన్ ర్యాకెట్ అంటే ప్రెగ్నెంట్ ఉన్న మదర్కి అమ్మాయ అబ్బాయి అని లింగ నిర్ధారణ చేసి చెప్పే ప్రక్రియ అనమాట. అల్ట్రాసౌండ్తో చేస్తారు. మన దగ్గర ఇండియాలో పీసీపీఎన్డిటీ యాక్ట్ అని ఉంది. పీసీపీఎన్డిటీ యాక్ట్ ప్రకారము ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి స్కాన్ చేయాలంటే ఆధార్ కార్డ్ అన్న ఏదన్నా ఒక కార్డు ఉండాలి, ఐడెంటిఫికేషన్, అడ్రస్ ప్రూఫ్. ఎస్, ఎనీ అల్ట్రాసౌండ్ చెయ్యాలి అని అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవ్వాలి. అసలు మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ అమ్మాలంటే కూడా కంపల్సరీ పీసీపీఎన్డిటీ రిజిస్టర్డ్ ఉండాలి. స్కాన్ మెషిన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పేపర్ మొత్తము క్రియేటివ్గా వాళ్ళు బుక్లో పెట్టుకోవాలి, ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని పెట్టుకోవాలి, డాక్యుమెంటేషన్ పెట్టుకోవాలి, ఆన్లైన్ పోర్టల్లో ఎంటర్ చేయాలి అండ్ సబ్మిట్ కూడా చేయాలి. సో ఇంత పగడ్బందీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కూడా సెక్స్ డిటర్మినేషన్ అవ్వకుండా పగడ్బందీగా నడుపుతుంది, ఒక వ్యవస్థనే నడుపుతుంది. అయితే దారి మళ్ళించి చిన్న చిన్న ఇళ్లల్లో స్కాన్ మిషన్స్ పెట్టుకుని ఒక నెట్వర్క్, ఓ సిస్టర్సో లేకపోతే ఆయమాసో లేకపోతే హెల్త్ వర్కర్సో ఎవరినో అట్లా నెట్వర్క్ పెట్టుకుని, ఆర్ఎంపీసో లేకపోతే తెలిసిన ఇంకెవరన్నా ఉంటే నెట్వర్క్ పెట్టుకుని ఎవరికైతే అమ్మాయి అబ్బాయి అని తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇళ్లల్లో స్కాన్లు చేసి వాళ్ళు లింగ నిర్ధారణ చేసి చెప్తే ఇంకెవరు ఏది చేసుకోవాలంటే అది చేసుకుంటున్నారు. అలా ఒక లేడీ అబార్షన్ టైంలో డెత్ అయితే బయటికి వచ్చిన డీటెయిల్ ఇది. నేను లాస్ట్ వీకే నేను లైవ్ చేశాను దాని మీద. ఓకే, వీ డిడ్ ఎ లైవ్ అండ్ 2 places వాళ్ళు కలెక్టర్స్ పట్టుకుని వాళ్ళని సీజ్ చేసి దే ఆర్ అగైన్ అండర్ మెడికల్ స్క్రూటినీ. ఎంతమంది ఫీమేల్ చైల్డ్స్, యూజువల్లీ ఫీమేల్ ఫిటిసైడ్ కోసమే నడుస్తుంది ఇది. హార్డ్లీ ఆల్రెడీ 2-3 అబ్బాయిలు ఉన్న వాళ్ళకి ఒక అమ్మాయి కావాలని ఎవరైనా అట్లా చేస్తాడేమో తప్పితే, అట్లా కూడా ఇంకొక అబ్బాయి అంటే అబ్బబ్బబ్బబ్బ అనుకుని వచ్చి తీసుకుంటారు తప్పితే అసలు అమ్మాయిల కోసం యూజువల్గా చేయరు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా కనుక్కొని సీజ్ చేస్తే ఇట్ ఈస్ స్టిల్ అండర్ స్క్రూటినీ. అందులో వాళ్ళ నెట్వర్క్లో more than 100 people ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెట్వర్క్. ఓ ఫోన్ సీజ్ చేస్తే చాలు కదా, ఎంతమంది ఉన్నారు, ఎంత కాంటాక్ట్స్, ఎంత వాట్సాప్లో నడిచినాయి అనేసి 100 members కంటే ఎక్కువ స్క్రూటినీ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ పీసీపీఎన్డిటీ యాక్ట్ కలెక్టర్స్ కానీ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు, డిఎంహెచ్ఓస్లో ఆఫీస్లో ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళని ఎనీ టైమ్ దే కెన్ కమ్ రేడ్ స్కాన్ సెంటర్ అండ్ చెక్ వెదర్ every documentation is correct or not. Check whether only pregnant woman is inside the scan room. ఏ అటెండర్ వెళ్ళడానికి వీల్లేదు. ఇలా సోకుగా స్టాండర్డ్ హాస్పిటల్స్ ఫ్యాన్సీగా పెడతారు కదా బర్తింగ్ సెంటర్స్ అని, వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ లోపల పంపించి ఇలా ఉందమ్మా బేబీ, అలా ఉందమ్మా బేబీ, ఇంత బాగుంది, నాట్ అలౌడ్. రిపోర్ట్ అన్నా తేడా అనిపించింది అనుకో సీజ్ చేసిపోతే ఎవరు వచ్చినా కానీ అది ఓపెన్ చేయలేదు. అంత స్క్రూటినీ ఉంటుంది. సో మనం ఎంత కష్టపడిందంతా వృధా అయిపోతుంది. ఇట్ ఈస్ దాట్ స్ట్రిక్ట్. అండ్ అంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా మన సెన్సెస్ పడిపోతుంది. ఇలా క్రిమినల్గా జరుగుతూనే ఉంది.